హలో అండి. వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోతున్న టొమాటో పప్పు మనం రెగ్యులర్‌గా చేసుకునే విధంగా కాకుండా, క్యాటరింగ్ వాళ్ళు చేసిన పప్పుని యాజ్ ఇట్ ఈజ్ మీకు చేసి చూపిస్తున్నానండి. వాళ్ళు ఇందులో ఒక ఇంగ్రీడియెంట్ వాడారండి. దానివల్ల మీకు పప్పు అయితే మంచి టేస్ట్ వచ్చిందండి. ఇంకా ఇది రైస్‌లోకే కాకుండా చపాతీ, రోటీ, పుల్కాల్లో కూడా దీని ఫ్లేవర్ అనేది చాలా బాగా సెట్ అవుతుందండి. సో, డెఫినెట్‌గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ఇంకా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని నేను ఇక్కడ హాఫ్ కప్పు కందిపప్పు తీసుకున్నానండి. ఇది మనకి రెగ్యులర్‌గా దొరికే యెల్లో కందిపప్పు కాదండి. దీన్ని రెడ్ లెంటిల్ లేదంటే మసూర్ దాల్ అని కూడా అంటూ ఉంటారు. సో, నేను ఆ పప్పుని ఒక హాఫ్ కప్ తీసుకున్నాను. ఇప్పుడు ఇది మునిగేంత వరకు వాటర్ పోసుకొని 2, 3 సార్లు శుభ్రంగా కడిగి వాటర్ అంతా వంపి పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను ఒక కప్పు కందిపప్పుకు 2:30 కప్పులు వాటర్ తీసుకున్నానండి. ఎందుకంటే ఈ కందిపప్పు ఎక్కువగా వాటర్ పీల్చదు. ఎందుకంటే చాలా పలుచగా ఉంటుందండి ఈ కందిపప్పు అనేది. సో, వాటర్ కూడా తక్కువే పడుతుంది. ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే ఈ పప్పు ఉడకటానికి కూడా చాలా ఫాస్ట్‌గా ఉడుకుతుందండి. మరీ ఎక్కువ విజిల్స్ పెట్టినా పప్పు అనేది చాలా మెత్తగా అయిపోతుంది. చూసారు కదండీ! పప్పు అయితే చాలా చక్కగా మెదిగిపోయింది. ఇప్పుడు దీన్ని గరిటెతోనే ఒక్కసారి బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే స్టవ్ పైన ఒక మందపాటి గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ చాయ్ మినపప్పు, పావు టీ స్పూన్ పచ్చిశనగపప్పు, హాఫ్ టీ స్పూన్ జీలకర్రని వేసుకొని దీంతో పాటుగా 5 వెల్లుల్లిపాయ రెబ్బల్ని దంచుకొని వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 2 రెమ్మల కరివేపాకు, అలాగే 4 ఎండుమిర్చిని కూడా వేసుకొని మరొక్కసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 గ్రీన్ చిల్లీస్‌ని నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి. దాంతో పాటుగా ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. మనం తీసుకున్న ఈ హాఫ్ కప్ కందిపప్పుకు ఈ చిన్న ఉల్లిపాయ సరిపోతుంది. ఉల్లిపాయ అనేది మీకు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలాగా ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత ఈ కందిపప్పుకు నేను 3 మీడియం సైజు టమాటోలను తీసుకొని ఇలాగ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇప్పుడు ఈ టమాటోలని ఒకసారి బాగా కలుపుకొని పావు టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మరొక్కసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ టొమాటోల మీద లిడ్ పెట్టుకొని 2 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి. చూసారు కదండీ! టొమాటో అనేది చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని హాఫ్ టీ స్పూన్ కారం వేసుకుంటున్నానండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి హాఫ్ టీ స్పూన్ కారము, అలాగే 2 రెబ్బల చింతపండుని నానబెట్టుకొని గుజ్జు తీసుకొని వేసుకోండి. నేనైతే ఈ చింతపండుని ఇలాగ గుజ్జు తీసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటానండి. సో, దాన్ని ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కారము, చింతపండు బాగా కలిసేంత వరకు ఈ విధంగా కలుపుకోండి. చూసారు కదండీ! మనకి చింతపండు అలాగే కారం అనేది చక్కగా కలిసిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం మెదిపి పెట్టుకున్న కందిపప్పుని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు గరిటెతో దీన్ని బాగా కలుపుకుందామండి. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్ అండి. ఎందుకంటే ఒకవైపు పప్పు ఉడికేలోపే మనం ఇంకోవైపు తాలింపు వేసుకొని టమాటాలను కూడా మగ్గబెట్టేసుకోవచ్చు. సో, ఫాస్ట్‌గా అయిపోతుంది కూడాను. టేస్ట్ కూడా బావుంటుంది. ఇప్పుడు ఫైనల్‌గా పావు కప్పు కొత్తిమీర, అలాగే ఒక ఇంగ్రీడియెంట్ యాడ్ చేశారన్నాను కదండీ! అదే 1 టీ స్పూన్ జీలకర్రలో వాళ్ళు హాఫ్ టీ స్పూన్, అంటే నేను మీకు కొలతల కోసం చెప్తున్నానండి. 1 టీ స్పూన్ జీలకర్రకి హాఫ్ టీ స్పూన్ మెంతులు దోరగా వేయించి పొడి చేసి పెట్టుకున్నారండి. సో, నేను ఆ పొడిని జస్ట్ ఒక పావు టీ స్పూన్ వేసుకుంటున్నానండి. మరీ ఎక్కువ వేసుకున్నా మీకు ఫ్లేవర్ అనేది చాలా ఎక్కువైపోతుంది. జస్ట్ చాలా కొద్దిగా వేసుకున్నాను. పావు టీ స్పూన్ కంటే కూడా ఇంకా తక్కువే ఉంది. సో, అది వేసుకొని 2 నిమిషాలు గనక దీన్ని ఉడికించుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటో పప్పు రెడీ. చూసారు కదండీ! ఎంత ఫాస్ట్‌గా అయిపోయిందో. ఇంకా టేస్ట్ కూడా అంతే బావుంటుంది. సో, డెఫినెట్‌గా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. చూసారు కదండీ ఈ వీడియో. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసేయండి. అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి.